హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణి భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ రువా. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్స్ ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. అండ్ తెలుసు కదా, లాస్ట్ వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ లెంతీ వీడియో, చాలా చాలా తక్కువ, అంటే ఇవి ఏంటంటే ఒక 6 to 7 or 4 to 5 minutes అనేది చెప్తాను. అండ్ నాకు డాక్టర్ ఇచ్చిన సజెషన్ ప్రకారం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ప్రెగ్నెన్సీలో మనం కంపల్సరీగా 2 ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయండి. 2 ఇంజెక్షన్స్ అనేది తీసుకోవాలి మదర్. అవి ఏంటంటే టీడీ ఇంజెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. టిటానస్ డిప్తీరియా అని ఇంజెక్షన్ అనమాట. 2 ఇంజెక్షన్స్ ఉంటాయి. కంపల్సరీ ఆ 2 ఇంజెక్షన్స్ అనేది వేసుకోవాలి. సో అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు డెలివరీ టైంలో మనము ఎలాంటి రిస్క్ అనేది ఫేస్ చేయకుండా, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ఇంజెక్షన్స్ అనేది మనల్ని చాలా కాపాడుతాయి అనమాట. ఇప్పుడు పిల్లలకి మనం ఎలాంటి ఇంజెక్షన్ వేస్తున్నాము, వ్యాక్సిన్ వేయిస్తున్నాం ఫస్ట్ మంత్ 45 daysకి, 1.5 3 months కంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా. సో మనం కూడా మన పిల్లల్ని కనేయడం కాదు, సో మనం బాగుంటేనే వాళ్ళని చూడగలం కదా. సో మనకి ఒక 2 ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2 ఇంజెక్షన్స్ వేసుకుంటే చాలా, అంటే మనకి ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు, చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తాం అనమాట. ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మనం ప్రెగ్నెంట్ డెలివరీ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ అనమాట. అండ్ ఈ ఇంజెక్షన్ ఎక్కడ వేస్తారంటే గవర్నమెంటా ప్రైవేటా అంటే మనం ప్రైవేట్లో తీసుకోవచ్చు, గవర్నమెంట్లో కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే గవర్నమెంట్లోనే తీసుకున్నాను. నాకు డాక్టర్ కూడా నాకు గవర్నమెంట్ ఇంజెక్షన్ చేయమని చెప్పారు. అంటే ఎవరైనా అలా ఉంటారా? నిజంగా ద డాక్టర్ ఈజ్ వెరీ 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 చాలా గుడ్ పర్సన్ అనమాట. సో నాకైతే గవర్నమెంట్లో తీసుకోమ్మా, పర్వాలేదు ఇంజెక్షన్, అండ్ అక్కడే సేఫ్, గవర్నమెంట్ ప్రోడక్ట్ అంటే గవర్నమెంట్ ఇంజెక్షన్ సేఫ్ అని నాకు చెప్పారు. సో నేను గవర్నమెంట్కే వెళ్ళాను. గవర్నమెంట్ అంటే నేను అంగన్వాడీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. అంగన్వాడీలో నేమ్ రాయించుకుని వెళ్తే మనకి వాళ్ళే ఇలాగా అయ్యాక మనకి చెప్తే వాళ్ళే వేస్తారు. అండ్ కన్ఫర్మ్ అయ్యాక ఇంజెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. నేను మీకు ఇలా రివర్స్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, నేను బ్యాక్ కెమెరా పెట్టి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్ఫర్మ్ అయ్యాక ఇలా మనం వాళ్ళకి చెప్తే ఇలా మనకు ఒక బుక్ అనేది ఇస్తారు అంగన్వాడీ వాళ్ళు. మన నేమ్ రాయించుకోవాలి అక్కడ. కన్ఫర్మ్ అయిన వెంటనే ఇలా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఇలా మనకు ఒక బుక్ అనేది ఇస్తారు. ఈ బుక్ ఏంటంటే మీకు లాస్ట్ వరకు యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఇంజెక్షన్స్ అండ్ బేబీ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, ఈ 2 యూజ్ అవుతాయి ఈ బుక్. అండ్ ఈ ఇంజెక్షన్ ఏంటంటే మీకు మీ బేబీకి ఇద్దరికి సేఫ్ అనమాట. మీకు ఎలాంటి ఇష్యూస్ రాకుండా అండ్ బేబీకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఇద్దరు తీసుకునే ఇంజెక్షన్స్ అనమాట. 2 ఇంజెక్షన్స్ ఆల్రెడీ బిఫోర్గా చెప్పాను కదా. అండ్ ఈ బుక్లో ప్రతిదీ ఉంటుంది. అండ్ ఏ డేట్ ఉంటాయి అనేది నేను ఒకసారి ఇంకో వీడియో అనేది చేసి మీకు చూపెడతాను. ఇవ్వండి, ఇది ఇంజెక్షన్. 2 సార్లు టీడీ ఇంజెక్షన్లు వేయించుకోండి. మొదటిది నిర్ధారణ జరిగాక, రెండోది 1 నెల తర్వాత ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, గత 3 ఏళ్లలో వ్యాక్సిన్ వేయించుకుంటే ఇది 1 డోస్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే బిఫోర్ మీరు ప్రెగ్నెంట్ అయ్యి వేసుకుంటే 2 డోస్, మళ్ళీ వెంటనే 3 yearsలో మీకు అయితే ఇది 1 డోస్ సరిపోద్ది. లేదంటే ఫస్ట్ది అయితే 2 డోస్ వేసుకోవాలన్నమాట. 3rd monthలో కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళు చెప్తే ఎప్పుడు రావాలని వాళ్ళు చెప్తారు. 2 doses అనేది వేయించుకోవాలి, అంతే. సో చూసారు కదా, ఇవి ఇంజెక్షన్, ఈ 2 ఇంజెక్షన్స్. సో మనం ప్రైవేట్గా కూడా తీసుకోవచ్చు. ఈ గవర్నమెంట్లో అయితే మనకి ఎలాంటి మనీ ఉండదు, ప్లస్ మంచిది కూడా. సో ఇంజెక్షన్స్ మాత్రం మిస్ అవ్వకుండా, యాజ్ ఏ ప్రెగ్నెంట్ మదర్ మాత్రం కంపల్సరీ 2 ఇంజెక్షన్స్ తీసుకో. ఇన్కేస్ ఎవరికైనా తెలియకపోయినా, మీ డాక్టర్స్ చెప్పకపోయినా ఒకసారి అడగండి. ప్రెగ్నెంట్ టైంలో ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అంటే మీ సేఫ్ కోసం అనమాట. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ డెలివరీ టైంలో ఎలాంటివి ఏమీ ఫేస్ చేయకుండా, ఇష్యూస్ ఏం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒకసారి వాళ్ళని కూడా కన్ఫర్మ్ అయ్యాక ఒక ఇంజెక్షన్, నెక్స్ట్ ఒక ఇంజెక్షన్, ఈ 2 ఇంజెక్షన్ తీసుకుంటే చాలు, అంతే. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే తెలుసు కదా, కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. And please don't forget to hit the bell. And that's it for today's video. Please do follow for more videos. Bye guys, and stay tuned for next video.